సంజయ్ కలుసుకున్నారు ఇప్పుడే దగ్గర ఇచ్చున్నారు. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. మన కరీంనగర్ రిలేషన్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది చూడండి. సో ఇనాగ్రేషన్కి వెళ్తున్నాము. మన కరీంనగర్ రిలేషన్కి ఏమేమి ట్రైన్స్ వస్తాయి అందరు హాయ్. సో మన రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో భాగంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఎవరైతే ఇక్కడ తోడ్పడ్డారో వాళ్ళందరికీ పేరు పేరుగా మన తరఫున అయితే మీ తరఫున అయితే కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మన రైల్వే స్టేషన్ ఇంత క్లీన్గా ఉండడానికి కారణం అయితే వీళ్ళు ఇక్కడ మనకు ఫస్ట్ సేఫ్ వీళ్ళకి ఇలాంటి సేవాభావం ఉన్న వాళ్ళు మీరు కూడా పెంపొందించుకొని అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ ఫర్ మన రైల్వే స్టేషన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనమాట వీళ్ళంతా కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. ఫైనల్ అయితే మన కరీంనగర్ రిలేషన్కి వచ్చాము. 22nd గురువారం మే 2025. సో ఇది వచ్చేసి మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎంట్రన్స్ భాగం మొత్తం కూడా ముస్తాబ్ అయిపోయింది. రైల్వే స్టేషన్ అయితే ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. చాలామంది వస్తున్నారు కరీంనగర్ రిలేషన్ చూడడానికి. ఇన్ని రోజుల సంది ఎవరైతే కోరిక మనం ట్రైన్ ఎక్కాలి పోవాలనుకున్న వాళ్ళకి ఈ రోజు నుండి నెరవేరబోతున్నాయి. కొత్త ట్రైన్స్ కూడా రాబోతున్నాయి అనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి అనేది. చూసారు కదా అన్ని VIP పార్కింగ్ కార్లు. సో తండోపాలుగా అయితే జనాలు అయితే వస్తున్నారు ఫుల్గా రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ చూడడానికి అయితే. ప్రజెంట్ మనం చూసారు కదా రీడెవలప్ కరీంనగర్ రైల్వే స్టేషన్ అండర్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ శ్రీ నరేంద్ర మోడీ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. సో మన బండి సంజయ్ గారు అయితే వస్తున్నారు ప్రజెంట్ అయితే. సో మన బండి సంజయ్ గారు అయితే ఇప్పుడైతే వచ్చేసారు టైంకి. ప్రజెంట్ అయితే చూడండి మన కాన్వాయ్. చలో మనం పోయి సంజయ్ గారిని వెళ్దాం. దా రండి. పట్టుకోవద్దు. ప్రజెంట్ అయితే ఇనాగ్రేషన్ టైం అయింది. బండి సంజయ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాము. సో ఎంట్రన్స్ భాగంలో మనకి జై శ్రీరామ్ అని. ఓకే కమ్ దిస్ రైట్. సో ఇప్పుడైతే ఇనాగ్రేషన్ టైం అయిపోయింది. అన్న అయితే వచ్చేసాడు కంప్లీట్గా. మనకి స్టేజ్ ఇక్కడ అరేంజ్ చేశారు. సో మేము కూడా లోపలికి వచ్చేసాము. స్టేజ్ మీదకి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా చూసారు కదా ఎంతమంది చాలామంది అయితే వచ్చారు మన కరీంనగర్ రిలేషన్కి ఇనాగ్రేషన్ మహోత్సవానికి. సో ప్రజెంట్ అయితే లైవ్ ప్రోగ్రామ్ అయితే కొనసాగుతుంది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే మనకైతే ఇనాగ్రేషన్ టైం అయిపోయింది. ప్రజెంట్ అయితే సంజయ్ నగర్ వచ్చాము. స్టేజ్ ఒక లొకేషన్ ఒకసారి చూసుకుందాం మొత్తం కూడా. సో మెయిన్ అయితే ఇక్కడ ఇది మన మెయిన్ స్టేజ్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో మొత్తం మీడియా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతమంది వచ్చారో కరీంనగర్ రిలేషన్కి ఇనాగ్రేషన్కి అయితే కంప్లీట్గా. హాయ్. సో మనకు లేటెస్ట్గా అయితే మొత్తం అయితే ఇది రైల్వే స్టేషన్ ఓపెనింగ్ ఇంత దూరం వేస్తారు కదా. ఎంతమంది చాలామంది వచ్చారు కదా.
చాలా మంది అయితే వచ్చారు కొత్త రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్కి. సో సంజయ్ కలుసుకున్నారు ఇప్పుడే, సెకండ్ ఇచ్చినారు. సో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. దీని తర్వాత ఇనాగ్రేషన్ టైం వచ్చింది. ఇదైతే ఎంట్రన్స్ బాగుంటుంది. ఎక్కడికి వచ్చినారు మీరు? ఎక్కడికి వచ్చినారా? మీరు వస్తున్నారా? సో కల్చరల్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోతుంది అయితే. విన్నాను మీకు పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ అన్న గారు ఇనాగ్రేషన్కి వచ్చారు. ప్రముఖులు అయితే వచ్చారు. ఇంకా శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బండి సంజయ్ అన్న ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ సిహెచ్ అంజిరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ మల్కా కొమరయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏడీఆర్ఎం సికింద్రాబాద్ శ్రీ ఆర్ గోపాలకృష్ణన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చూసారా అండి ఎంతమంది వచ్చారో మన కన్మర్ రిలేషన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉందో. బండి సంజయ్ కుమార్ గారిని ఏడీఆర్ఎం సికింద్రాబాద్ శ్రీ ఆర్ గోపాలకృష్ణన్ గారు తులసి మొక్క మరియు షాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఏడీఆర్ఎం సికింద్రాబాద్ గారు తులసి మొక్క మరియు షాల్వాతో సన్మానిస్తారు. శ్రీ సిహెచ్ అంజిరెడ్డి గారిని ఏడీఆర్ఎం సికింద్రాబాద్ గారు తులసి మొక్క మరియు షాల్వాతో సన్మానిస్తారు. डिविजनल मैनेजर श्री गोपाल कृष्ण गारू माట్లాడుతున్నారు. नमस्कार, तो मैं दक्षिण मध्य रेलवे की ओर से मंच पर उपस्थित सभी गणमान्य व्यक्तियों
और आप सभी का स्वागत करता हूं। हमारा सौभाग्य है कि आज हमारे बीच श्री बंदी संजय कुमार गारू जी, माननीय केंद्र राज्य मंत्री गृह मंत्रालय भारत सरकार, श्री पुन्नम प्रभाकर गारू जी, माननीय परिवहन एवं पिछड़ा वर्ग कल्याण विभाग तेलंगाना सरकार, श्री अंजी रेड्डी गारू माननीय एमएलसी, श्री मलका कोमरయ్య माननीय एमएलसी और अन्य गणमान्य व्यक्ति उपस्थित है। करीमनगर, वारंगल एवं बेगमपेट तेलंगाना और दक्षिण मध्य रेलवे के क्षेत्र में पड़ता है। రైల్వే ఇనాగ్రేషన్ స్నాక్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసి ఈ రోజు ప్రారంభించుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి సోదరుడు బండి సంజయ్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ కొమరన్న గారికి, అదేవిధంగా ఏటీఆర్ఎం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కరీంనగర్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈ రోజు అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసినటువంటి రైల్వే స్టేషన్ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పున్న ప్రభాకర్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ అంజిరెడ్డి గారికి, శ్రీ కొమరయ్య గారికి, ఏడీఆర్ఎం గారికి, వచ్చేసినటువంటి ప్రజలందరికీ, వివిధ పార్టీల నాయకులకు, అధికారులకు, మా సిపి గారు ఉన్నారు, డిఐజీ గారు ఉన్నారు, మా రాజేంద్రరావు గారు ఉన్నారు, ఇక్కడ ఎంపీగా కంటెస్టర్ రాజేంద్రరావు గారు ఉన్నారు, ఇతర నాయకులకు అందరూ కూడా మరియు ప్రజలందరూ కూడా, రైల్వే సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులు కూడా దేశవ్యాప్తంగా 20,000 కోట్లతోని దాదాపు 1350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతోని ఇలా 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. దానిలో భాగంగా కరీంనగర్, తెలంగాణలో కరీంనగర్, బేగంపేట్, వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ 27 కోట్ల రూపాయలతోని ఇలా అభివృద్ధి చేసుకుంటున్నాం. మీకు తెలుసు గతంలో రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, పొన్నం ప్రోగ్రాం చెప్పినట్టు వారన్నప్పుడు జరిగింది, తర్వాత నిరాశగా జరిగింది, మధ్యలో మాత్రం గాయం అయిపోయారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పుకుంటారంటే అన్నిటికీ లెటర్ పెట్టిన వాళ్ళు, అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేసినామంటే మేమే చేస్తామని చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది బుల్లెట్ ఫైర్ చేసినామా కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి, ఏం చేయలే వాళ్ళు, కానీ చేస్తామని చెప్పుకుంటారు. కాబట్టి పొన్నం ప్రోగ్రాం చేసారు, తర్వాత మధ్యలో ఎవరు రాలే. ఈ రైల్వే స్టేషన్ దిక్కు చూడలే. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగులు కూడా ఎస్కలేటర్ గానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ గానీ, లోపల రెస్టారెంట్స్ గానీ, లిఫ్ట్ గానీ, ఇట్లా అన్ని రకాల వసతులతో మీరు ఎలివేషన్ చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలా మంది సామాన్య ప్రజలు కూడా వచ్చి సెల్ఫీ తీసుకునే విధంగా ఇలా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతోనే ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ ఏ దేశం, ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఇలా పేరు దిద్దుదంటే ఆ స్థాయికి పోయిందంటే ఆ దేశంలో రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఏవియేషన్ కానీ ఈ 3 అభివృద్ధి చెందితేనే ఆ దేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంలో ప్రథమ స్థానంగా తీసుకురావాలి. ఈ భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంగా మార్చాలంటే ఈ రోడ్, రైల్వే, ఏవియేషన్ సంబంధించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకాల రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ ఇట్లా అనేక రకాల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మనం అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కొత్తపల్లి, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, తిరుపతి సంబంధించి కూడా ట్రాఫిక్ ట్రాక్ సంబంధించిన సమస్య ఉంది. కాబట్టి ప్రతి రోజు నడపడం చాలా ఇబ్బంది వస్తుంది, అది వీలు కాదని చెప్పి రైల్వే మంత్రి గారు చెప్పిన తర్వాత సార్ కనీసం 3 times అన్నా, వీక్లీ 3 times అన్నా, 4 times అన్నా నడపని చెప్పి గతంలో కూడా కోరడం జరిగింది. గౌరవ పున్న ప్రభాకర్ కూడా వారు కూడా 2 సార్లు లేఖ కూడా రాయడం జరిగింది. గతంలో కూడా మంత్రి గారిని, కేంద్ర మంత్రి గారు కలవడం జరిగింది. కాబట్టి మేమిద్దరం కలిసి కూడా ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ ను వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మన దేశ వ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను వారి స్వహస్తాలతో ప్రారంభిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అమృత్ భారత్ పథకంలో ఈ రైల్వే స్టేషన్ ను చేర్చి వచ్చేసారి జమ్మికుంటను చేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా కరీంనగర్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Bharat Station Scheme of the Government of India, extensive modernization and development of railway stations on South Central Railway Zone is taken up. The objective of this scheme is to develop as many as 1,337 stations with state-of-the-art facilities, eco-friendly structures and for better passenger experience across Indian Railways network.
As part of the same, modernization work has been done at Karimnagar station at a cost of rupees 31 crores. The station has been given an attractive modern look with wider portico. Double height concourse was developed with eco-friendly material. దేశంలో అన్ని ప్లేస్లలో ఒకటేసారి అయితే ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ అన్ని అమృత్ భారత్ కింద సెలెక్ట్ అయిన రైల్వేషన్స్ అన్ని. माता की भारत माता की भारत माता की జై आने सवाने राम राम రామ్ రామ్. मुख्यमंत्री लेफ्टिनेंट गवर्नर अन्य जनप्रतिनिधि आज हमारे साथ है। मैं देश भर से जुड़े सभी महानुभावों का जनता जनार्दन का अभिनंदन करता। भाई और बहनों, मैं यहाँ पर करणी माता का आशीर्वाद लेकर आपके बीच आया। आज का ये कार्यक्रम भारत के संतुलित विकास का, भारत के तेज विकास का उत्तम उदाहरण है। मैं एक बार फिर इस वीर धरा से జై वंदे మాతరం 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 वंदे మాతరం. ప్రజెంట్ అయితే మనకి లాంచింగ్ ఓపెనింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ముఖ్య అతిథి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. సో రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే. లోపలికి వెళ్తున్నారు ప్రజెంట్ అయితే. సో రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాము. ఇక్కడ చూసారా ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టారు, ఇక్కడ మెడికల్ కిట్. ఇక్కడ డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది అండ్ ఇక్కడ టికెట్ కౌంటింగ్ ప్లేసెస్ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్ అందరు. హాయ్ సౌత్ రైల్వే టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడైతే బుకింగ్ కౌంటర్స్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. మనకైతే చూసారు కదా ఇనాగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంక నుంచి అయితే అందరూ బయలుదేరుతున్నారు ప్రజెంట్ అయితే. సో టోటల్లీ ఫైనల్గా అయితే మీరు అనుకున్న కోరిక నెరవేరింది. మన కర్మ రిలేషన్స్ అయితే ఓపెనింగ్ అయిపోయింది. ఇక కొత్త రేంజ్ గురించి అయితే ప్రపోజల్స్ పెడుతున్నారు. అవి ఏంటి అనేది మీకు కొత్త అప్డేట్ ఇస్తాను నేను. సో అందరికీ కంగ్రాచులేషన్స్. ఫుల్ హ్యాపీ ఉన్నారు అందరైతే, మొత్తం కర్మ పీపుల్ అయితే. లెట్ us get inside, outside. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ సో మన సౌత్ సెంట్రల్ అందరు కలిసి అయితే మొత్తానికి అయితే మన రిలేషన్ అయితే ఓపెనింగ్ అయితే వేశారు అమృత్ భారత్ స్టేషన్ కింద. ప్రజెంట్ అయితే మనం చాలామంది కలిసి ఉంది ఇక్కడ. దూరదర్శన్ వాళ్ళు కూడా వచ్చారు. సో చూసారు కానీ మన దూరదర్శన్ నుంచి ఇక్కడ తీసుకుంటారు అన్నమాట ఇంటర్వ్యూ. దూరదర్శన్లో ఇంటర్వ్యూ జరుగుతుంది ఇక్కడ. కంప్లీట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ అయితే రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా. సో మన రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో భాగంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఎవరైతే ఇక్కడ తోడ్పడ్డారో వాళ్ళందరికీ పేరు పేరుగా మన తరఫున అయితే మీ తరఫున అయితే కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా మీ సహకారం ఉండాలి. అందరూ మీ రైల్వే స్టేషన్ కూడా ముందు అభివృద్ధి పడేలాగా మీ సహకారం ఉండాలని కోరుకుంటూ సో మన ఛానల్ నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. మన రైల్వే స్టేషన్ ఇంత క్లీన్గా ఉండడానికి కారణం అయితే వీళ్ళు ఇక్కడ మనకు ఫస్ట్ సేఫ్ వీళ్ళు
వీళ్ళు క్లీన్ చేస్తేనే ఈ రైల్వే స్టేషన్ అంతా క్లీన్గా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా అందరికీ, మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సో ఒకప్పటి రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది అనేది చెప్పి అయితే ఇక్కడ మనకు ఫోటో తీసేదే పెట్టారు క్లియర్గా. సో బయటికి వెళ్దాం ఇంకా. ఫ్రెండ్కి మనకి సత్యసాయి సేవా సమితి నుండి అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఇక్కడ వాటర్ అందుబాటు కొరకు అయితే వీళ్ళు చాలా అయితే మనకి సేవ్ చేశారు. సో మీకు అందరికీ పేరు పేరున కరీంనగర్ ప్రజల తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకున్నాము. ఇలాంటి సేవాభావం ఉన్న వాళ్ళు మీరు కూడా పెంపొందించుకొని అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. సాయిరామ్. మన రైల్వే హమాలి యూనియన్ తర్వాత వాళ్ళందరూ కూడా నేను కూడా పేరున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే వీళ్ళకి కూడా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ నిలబడదా అంటే కూడా ఎండ ఉండే, మొత్తం రేకుల షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళ మీకు గూడ్స్ ఇక్కడ ఉంటుందా ఇక్కడికి వెళ్తుందా? మాకు ఇక్కడ ఉండాలని ఉన్నది, మేము ఏం చెప్పమంటాం దాని గురించి. గూడ్స్ ఇక్కడే ఉంటాయి, ఓన్లీ గ్రానైట్ మాత్రం మారుతుంది అనమాట. వీళ్ళ గూడ్స్ అయితే ఎందుకంటే ప్రతి ఊరికి గూడ్స్ అవసరం ఉంటుంది కనుక గూడ్స్ అయితే ఇక్కడే ఉంటాయి, ఇక్కడ పోదు. సో అందరికీ వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను నా తరఫున. మీరు కూడా కంగ్రాచులేషన్ కామెంట్ చేయండి కింద. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రైట్. సో థ్యాంక్ యూ సో. సో అందరికీ కంగ్రాచులేషన్స్ కంప్లీటెడ్. కంగ్రాచులేషన్స్ ఫర్. సో రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత అందరికైతే పుష్పగుచ్చాలు తీసుకున్నారు ఒకరికొకరు. అందరైతే వెళ్ళిపోయారు. మన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF వాళ్ళు మన రైల్వే స్టేషన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట వీళ్ళంతా కూడా ఇక్కడ. ఇనాగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రైల్వే స్టేషన్ చూసారు కదా, అందరైతే వెళ్తున్నారు. సో అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. వరప్రసాద్ వరం. అండ్ ఇది మన ఎంట్రన్స్ భాగం నుంచి వచ్చాము ఇలాగా. సో మన స్వాగతం సుస్వాగతం ఎంట్రన్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్కి ఎంట్రన్స్ భాగం ఇది. కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఇనాగ్రేషన్కి ముస్తాబైన రోడ్డు చూసారు కదా, 2 దిక్కుల ఫుట్పాత్, మధ్యలో 2 వరుసల రోడ్డు, స్ట్రీట్ లైటింగ్, సెంట్రల్ లైటింగ్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్కి అయితే సర్వసుందరంగా అయితే మొత్తం అయితే రెడీ చేశారు చూసారు కదా. మొత్తం ఎంట్రన్స్ భాగం ఎలా చేశారో మొత్తం బ్యానర్తోని ఎంట్రన్స్ భాగం. సో మనకు వచ్చేసి ఇప్పుడు కొత్త ఏదో సెకండ్ గేట్ ఉందో సెకండ్ గేట్ చూసారు కదా, ఇంకా ఓపెనింగ్ చేయలేదు ఇక్కడ. ఇప్పుడు రోడ్ వస్తున్నారు, డాంబర్ రోడ్ అయితే పోస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ గేట్ అది ఉంది చూసారు కదా. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క సెకండ్ గేట్ అనమాట ఇది. కొత్త అయితే కట్టారు ఇక్కడ. మనకు బ్లాక్ టాప్ పొడిసి నడుస్తుంది. సెకండ్ గేట్ అక్కడ ఉంది కంప్లీటెడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ప్రపోజల్స్ ఏముంటాయంటే కొత్త ట్రైన్స్ ఏమొస్తాయి, ఇంకా టాపిక్ ఏముంటుంది, మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఏమేమి ట్రైన్స్ వస్తాయి ఏంటి అనేది టాపిక్ ఉంటుంది. వాటి గురించి అయితే మన వీడియో తెలుసుకుందాం. వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.